ఇంట్లో చిన్న గ్రీన్ స్పేస్ ఉంటే వాటిని చూడగానే మనసుకు ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది కదా. రండి, ఈరోజు డిఐవైలో మనం యూనిక్ ప్లాంటర్స్ తయారు చేద్దాం. ఆఫ్ కోర్స్ యాజ్ యూజువల్ వేస్ట్ మెటీరియల్స్తో. హే ఎవ్రీవన్, మై సెల్ఫ్ ప్రీతి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రాఫ్ట్ మోస్ఫియర్. సో ఈరోజు డిఐవై కోసం మనం ఈ వుడెన్ ప్లాంక్స్ తీసుకుందాం. అండ్ నేను దీన్ని మార్క్ చేసుకున్నాను. 32 సెంటీమీటర్స్ ఈచ్ పీస్, 2 పీసెస్ తీసుకున్నాను. అండ్ ఇవి రెండు జాయిన్ చేయడానికి ఒక సెంటర్ పీస్ 15 సెంటీమీటర్స్ మార్క్ చేసుకున్నాను. అండ్ దాన్ని ఒక బ్లేడ్తో ఇలా చాలా కేర్ఫుల్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఒక శాండ్ పేపర్తో ఆ వుడెన్ పీసెస్ని కొంచెం స్మూత్ చేసుకుందాము. ఇప్పుడు ఈ 15 సెంటీమీటర్స్ ఉన్న పీస్కి సెంటర్ మార్క్ చేసుకుందాం. 7.5 సెంటీమీటర్స్కి మార్క్ చేసుకొని ఒక చిన్న నెయిల్ హెల్ప్తో నేను ఇలా హోల్ చేసుకుంటున్నాను. మీరు డ్రిల్లింగ్ మెషిన్ యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఈ హుక్ ఫిక్స్ చేశాను. ఇది రెడీ అయింది. ఇప్పుడు ఈ 3 పీసెస్ని స్టిక్ చేయడానికి మనం వుడ్ గ్లూ యూజ్ చేయొచ్చు, కానీ నా దగ్గర లేదు. సో సేఫ్టీ పర్పస్ నేను ఇక్కడ ఎంసీల్ యూజ్ చేస్తున్నాను. ఈ ఎంసీల్లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. దీన్ని ఈక్వల్ క్వాంటిటీస్లో బాగా మిక్స్ చేసుకొని ఒక బాల్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడైతే మీరు ఎంసీల్ యూజ్ చేస్తారో అక్కడ ఫెవికాల్ మస్ట్ అండ్ షుడ్గా అప్లై చేయాలి, లేకపోతే అది డ్రై అయిపోయిన తర్వాత స్టిక్ అవ్వదు, బయటికి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇది వుడెన్ ప్లాంక్స్ చాలా కేర్ఫుల్గా ప్లేస్ చేసి దాన్ని మాస్కింగ్ టేప్తో స్టిక్ చేసుకొని ఒక 1-2 అవర్స్ డ్రై అవ్వడానికి వదిలేయండి. ఇప్పుడు ఇది డ్రై అయ్యేలోపు మనం నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాం. ఇక్కడ నేను ఒక రెక్టాంగిల్ బాక్స్ తీసుకున్నాను అండ్ దాన్ని ఆయిల్తో ఇలా గ్రీస్ చేసుకున్నాను. మీ దగ్గర వైట్ సిమెంట్ లేదా బ్లాక్ సిమెంట్ ఏదైనా అవైలబుల్గా ఉంది. ఇలా థిక్ పేస్ట్ లాగా మిక్స్ చేసుకొని ఈ రెక్టాంగిల్ బాక్స్లో వేసి బాగా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ఆ వుడెన్ ప్లాంక్స్ ఏదైతే మనం రెడీ చేసామో అవి దీంట్లో పెట్టి సెట్ చేసుకోండి. అది కొంచెం కూడా క్రాస్ అవ్వకుండా ఏదైనా సపోర్ట్ ఇచ్చి ఓవర్ నైట్ వదిలేయండి. అది బాగా డ్రై అయిపోయిన తర్వాత ఇలా లైట్గా ట్యాప్ చేసి జాగ్రత్తగా తీయండి. సో ఇది ఇప్పుడు చాలా బాగా డ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక శాండ్ పేపర్తో దీన్ని రఫ్ సర్ఫేసెస్ని స్మూత్ చేసుకోండి. అండ్ ఆ మాస్కింగ్ టేప్స్ అవన్నీ తీసేసి సర్ఫేస్ అంతా క్లీన్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను వుడ్ పెయింట్ తీసుకున్నాను. కొంచెం న్యాచురల్ ఎఫెక్ట్ కోసం వుడ్ కలర్తో పెయింట్ చేశాను. అండ్ బేస్ని ఫస్ట్ జెస్సోతో పెయింట్ చేశాను. సో నెక్స్ట్ మనం ఏదైనా కలర్ యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫ్యూజ్డ్ బల్బ్. దీన్ని చాలా కేర్ఫుల్గా బ్యాక్ పార్ట్ అంటే ఫిలమెంట్ అంతా తీసేసి వాటర్ ఫిల్ చేసి ప్లాంట్స్ పెట్టాలి. అండ్ దానిపైన జ్యూట్ రోప్తో నేను ఇలా మొత్తం టై చేసి ఒక హ్యాంగింగ్ ప్లాంటర్ లాగా రెడీ చేశాను. నేను ఇది చాలా రోజుల ముందే చేశాను, అందుకే రూట్స్ బాగా పెరిగాయి. చూడండి, మీకు దీని ప్రొసీజర్ కావాలంటే కమెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఇది చాలా చాలా సింపుల్ డిఐవై అండ్ చాలా చాలా అందంగా ఉంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ డిఐవై స్టార్ట్ చేద్దాం. నేను ఈ డిఐవై కోసం బీచ్ థీమ్ సెలెక్ట్ చేసుకున్నాను. దానికోసం 2 షేడ్స్ ఆఫ్ బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ మిక్స్ చేస్తూ సీ ఎఫెక్ట్ క్రియేట్ చేశాను. పెయింటింగ్లో నేను అంత ఎక్స్పర్ట్ కాదు, జస్ట్ ట్రై చేశాను. ఎలా ఉందో చెప్పండి. అండ్ ఇప్పుడు సీ బ్రీజ్ కోసం ఇలా ఫ్లాట్ బ్రష్తో వైట్ డాట్స్ పెట్టాను. ఇప్పుడు శాండ్ ఎఫెక్ట్ కోసం బ్రౌన్ అండ్ ఫ్లెష్ స్టోన్ మిక్స్ చేసి హాఫ్ సీ అండ్ హాఫ్ శాండ్ ఎఫెక్ట్ ఇచ్చాను. అండ్ ఇప్పుడు దీనిపైన 3D ఎఫెక్ట్ కోసం నేను రియల్ శాండ్ని ఫెవికాల్తో ఇలా స్టిక్ చేశాను. అండ్ ఈ సీ షెల్స్ని కూడా స్టిక్ చేశాను. ఇదంతా స్టిక్ చేసుకున్న తర్వాత ఇది కంప్లీట్ అయిన తర్వాత వార్నిష్ అప్లై చేయండి షైనింగ్ అండ్ ప్రొటెక్షన్ కోసం.
ఇది డ్రై అయ్యేలోపు మనం ఒక గ్లాస్ జార్ తీసుకుందాం. అండ్ ఇలా ఒక జూట్ రోప్ తీసుకొని దాన్ని ఆ గ్లాస్ జార్తో మెజర్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక థ్రెడ్ కట్ చేసుకొని దాని తర్వాత బాటిల్ లెంగ్త్ మెజర్ చేసుకొని మనకి ఏదైతే లెంగ్త్ వస్తుందో దాన్ని ఒక 4 టైమ్స్ మెజర్ చేసుకొని అక్కడ కట్ చేసుకోవాలి. అలాంటి ఒక 4 సైజెస్ కట్ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ కట్ చేసుకున్న థ్రెడ్ ఏదైతే ఉందో దాని లోపల నుంచి ఇలా నాట్స్ వేస్తూ ఆ 4 సైడ్స్ 4 పీసెస్ని జాయింట్ చేసుకోవాలి నాట్స్ వేసుకుంటూ. ఆ తర్వాత ఇలా నెట్ వీవింగ్ లాగా వీడియోలో చూపించిన విధంగా ఇలా వీవింగ్ చేసుకుంటూ అలా ఒక 3 స్టెప్స్ చేయాలి. ప్రతి ఒక్క స్టెప్లో మనం ఇలా ఒక ఆల్టర్నేట్ థ్రెడ్ తీసుకొని 2 నాట్స్ వేయాలి. అలా చేస్తూ ప్రొసీజర్ కంటిన్యూ చేయాలి. ఒక 3 స్టెప్స్ వరకు అలా వీవింగ్ చేసుకుంటూ ఉండాలి. మన బాటిల్ హైట్ అంతే ఉంది కాబట్టి మనం ఒక 3 స్టెప్స్ వేసుకోవచ్చు. మీరు ఏదైనా లాంగ్ బాటిల్ తీసుకుంటే దాన్ని మెజర్మెంట్ చూసుకొని మనం ఇంకా స్టెప్స్ పెంచుకోవచ్చు. ఇప్పుడు అది 3 స్టెప్స్ అయిపోయిన తర్వాత మన బాటిల్కి అది టై చేసుకోవాలి. ఇప్పుడు అది ఒక హ్యాంగింగ్ ప్లాంటర్ లాగా రెడీ అవుతుంది. అండ్ ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కట్ చేసుకోండి నీట్గా. అండ్ ఇప్పుడు మన బాటిల్ ప్లాంటర్ రెడీ అయింది. ఇప్పుడు దాంట్లో వాటర్ పోసుకోండి మీరు. అండ్ ఏదైనా ప్లాంట్ మీకు ఇష్టం వచ్చింది దాంట్లో పెట్టేసేయండి. సో దీంతో మన సెకండ్ DIY కంప్లీట్ అయింది. అండ్ ఇప్పుడు ఆ ప్లాంటర్ని ఆ హుక్కి ఫిక్స్ చేసుకోండి. ఈ ప్లాంటర్ DIY కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు మన థర్డ్ DIY చూద్దాం. థర్డ్ DIY కోసం నేను ఇలా ఒక మట్టి దీపం తీసుకున్నాను. ఇలాంటివి మన అందరి ఇంట్లో చాలా ఉంటాయి. సో ఇది కొంచెం ఫేడ్గా ఉంది. నేను బ్రౌన్ కలర్తో పెయింట్ చేసుకున్నాను. మీరు ఏదైనా కలర్ యూజ్ చేయొచ్చు, లేకపోతే అలానే వదిలేయచ్చు. అండ్ ఇది ఒక ఐస్ క్రీమ్ హండీ కూడా మన ఇంట్లో చాలానే ఉండి ఉంటాయి. నేను దాన్ని ఇలా రోప్తో టై చేసుకొని హ్యాంగింగ్ పాట్ రెడీ చేశాను. ఇప్పుడు దీంట్లో కోకోనట్ ఆయిల్ యాడ్ చేసి ఒక 2-3 డ్రాప్స్ ఆఫ్ ఎసెన్షియల్ ఆయిల్ ఏదైనా మీకు ఇష్టమైంది వేసుకొని ఆ హుక్కి హ్యాంగ్ చేసుకోండి. ఇప్పుడు కింద మనం దియా స్టాండ్ రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని అక్కడ ప్లేస్ చేసి దాంట్లో ఒక క్యాండిల్ ప్లేస్ చేసుకొని దాన్ని వెలిగించుకోండి. ఇది చాలా ఈజీగా సింపుల్ అండ్ వేస్ట్ మెటీరియల్స్తో మన హ్యాండ్మేడ్ ఆయిల్ డిఫ్యూజర్ రెడీ అయింది. ఈ క్యాండిల్ ఈజీగా 2 to 3 hours వెలుగుతుంది విత్ ప్లెజెంట్ ఫ్రేగ్రెన్స్ ఆఫ్ యువర్ చాయిస్. ఎసెన్షియల్ ఆయిల్స్కి బదులు మీరు క్యాంఫర్ యూస్ చేయొచ్చు ఫర్ పాజిటివ్ ఎనర్జీ. ఇంతటితో మన ఈరోజు DIYs కంప్లీట్ అయ్యాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నా వర్క్, నా వీడియోస్ అండ్ నా DIYs కనుక నచ్చితే తప్పకుండా నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.